Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Galatians, chapter 6, verse 9. నేటి దినము ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 6:9లోనిది. For in due season we shall reap. తగిన కాలమందు పంట కోతుము. Paul is telling here, పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, let us not be weary in doing good. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. The phrase grow weary can be translated as get tired or become discouraged. ఇక్కడ మనకి చెప్పబడుతున్న మాట విసుకక అన్న మాట, విసుగు అనేది అది అలసిపోవడము Or become discouraged. లేకపోతే నిరుత్సాహము పొందడము. It means not to lose your motivation. దాని అర్థం ఏంటి అంటే మనకుండే ప్రోత్సాహం లేకపోతే పురికొల్పుని మనం కోల్పోకూడదు. Galatia was a Roman province in Paul's day. పౌలు దినాలలో ఈ గలతీ అన్న పట్టణము అది రోమాలో ఉన్న పట్టణం. And it is a part of Turkey today. ప్రస్తుత దినాల్లో ఇది టర్కీ ప్రాంతంలో ఉంటది. Galatia is not a city but a district like place. ఈ గలతీ అన్నది ఒక పట్టణం కాదు కానీ అది ఒక డిస్ట్రిక్ట్ మాదిరి. Yeah, Paul preached the gospel in Galatia in his first missionary journey. మొదటి సువార్త దండయాత్రలో పౌలు గలతీలో తన సువార్త It ప్రకటించినాడు. is recorded in Acts chapter 13 and 14. అపోస్తల కార్యములు 13-14 అధ్యాయాలు ఆ సంగతి చూస్తాం. Few churches are started in his in this territory. ఇక్కడ ఈ ప్రాంతంలో కొన్ని సంఘాలు ఆరంభమైనాయి. That is Antioch, అది అంతియోక, Iconium, ఐకోనియం, and Lystra, లిస్త్రా, Derbe, దెర్బే, etc. Some few churches. అలాగా కొన్ని సంఘాలు. Few days after Paul left those places, false teachers had come in and started teaching different gospel. పౌలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిన కొద్ది రోజులకే అబద్ధ బోధకులు వచ్చి వారు వేరే సంగతులు బోధించడం ఆరంభించారు. They started preaching that Christ is not enough to get saved. వారు ఏమని బోధించడం ఆరంభించారంటే, మనము రక్షింపబడడానికి క్రీస్తు మాత్రమే సరిపోరు. Oh, your faith in Christ is not enough. మీ క్రీస్తునందు మీకున్న విశ్వాసం అది సరిపోదు. But the Gentiles must become Jews. అన్యులు వారు యూదులైపోవాలి. So there was a division among them due to these wrong doctrines. ఈ తప్పుడు బోధ గురించి అక్కడ కొంత విభజన ఏర్పడింది. After hearing this, Paul was upset. ఈ సంగతులు విన్న తర్వాత పౌలు ఎంతో మనస్తాపం చెందినాడు. And very openly and with raw language he exhorted them. ఎంతో బాహాటంగా చాలా కఠినమైన పదజాలంతో ఆయన చెప్తూ ఉన్నాడు. See, if we read Galatians chapter 3, గలతీ 3వ అధ్యాయం గనుక మీరు చూస్తే, if we read first 3 verses, మొదటి 3 వచనాలు గనుక మనం చదివితే how he is addressing. వారిని ఎట్లాగా మాట్లాడుతున్నాడో Oh, చూడండి. foolish Galatians, who hath bewitched you that you should not obey the truth, before whose eyes Jesus Christ has been evidently set forth, crucified among you. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన గదా. This only would I learn of you. Received ye the Spirit by the works of the law, or by the hearing of faith? Are ye so foolish, having begun in spirit, are ye made now perfect by the flesh? ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. From these words we can understand one thing. ఈ మాటలు చదివిన తర్వాత ఒక్కటి అర్థం Why చేసుకోగలం. he is reprimanding them with the very raw language. ఇటువంటి కఠినమైన పదాలతోటి వారిని ఎందుకు గద్దిస్తూ ఉన్నాడు? So what we understand is that these false teachers were successful in leading some Galatian believers away from the truth. దీంతో మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ అబద్ధ బోధకులు వచ్చి అక్కడ గలితీలో ఉన్న కొంతమందిని వీరి సమాజంలో నుంచి తీసుకొని పోయే విషయంలో వాళ్ళు విజయవంతులైపోయారు. Some made accusations against Paul also. కొంతమంది పౌలు మీద కూడా నిందలు వేశారు. Yeah, he is calling them in verse 17, 6-17. 6వ అధ్యాయము 17వ వచనంలో వాళ్ళని ఏమని పిలుస్తున్నాడంటే, He called them as troublemakers. వారిని Quickly. నేను యేసు యొక్క Troublemakers. వాళ్ళంతా
సమస్యలు పెట్టేవారుగా చెప్తున్నాడు. Some accused him that he was a man pleaser. కొంతమంది ఈయన మనుషుల్ని మాత్రమే సంతోషపెట్టేవాడు అని చెప్పాడు. They said that he preaches to Jews as a Jew and to Gentiles as a Gentile. యూదులకేమో యూదులాగా అన్యులకేమో అన్యుల్లాగా బోధిస్తూ ఉంటారు అని నింద వేశారు. We can read them in his words in 5:11. 5వ అధ్యాయము 11వ వచనంలో ఆయన మాటలలో మనం అది చూడొచ్చు. What he wrote there? అక్కడ ఏమని రాసినాడు ఆయన? And I, brethren, if I yet preach circumcision, why do I yet suffer persecution? This is the offense of the cross. Seized is that. సహోదరులారా, సున్నతి పొందవలని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికి హింసింపబడిన ఎలా ఆ పక్షమున శిలో విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. In Galatians 1:10, గలతీ 1:10 he pursues, he says, ఆయన ఏమంటున్నాడంటే, for do I now persuade men or God, or do I seek to please men? For if I yet pleased men, I should not be the servant of Christ. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టుకొరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. He refuted all their allegations. వాళ్ళు ఎటువంటి నిందలు వేసినారో వాటన్నిటిని కూడా తిరిగి కొట్టినాడు. They further alleged that Paul is not a real apostle. అంతేకాకుండా అపోజిన పౌలు ఆయన నిజమైన అపోస్తలుడే కాదు అని నింద వేసినారు. What they were canvassing? వాళ్ళు ఏమని ప్రచారిస్తున్నారు? They were canvassing that if a person had physical association with Jesus Christ in his earthly ministry, they only are the true apostles. వాళ్ళు ఏమని ప్రచారం చేసినారంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారితోటి భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడు సహవాసం కలిగి ఉండినారో వారు మాత్రమే అపోస్తలులుగా ఉండగలరు. So they further said that people like Peter and John are apostles, not Paul. పేతురు, యోహాను లాంటి వారు మాత్రమే అపోస్తలులుగా ఉంటారు, పౌలు కాదు అన్నారు. They also further said, అంతేకాకుండా ఇంకేమన్నారంటే, Peter did not support Paul's ministry. పేతురు పౌలు యొక్క పరిచర్యను ఆయన ఆమోదించలేదు అంటారు. That's why Paul responds and said, అందుకనే పౌలు దానికి ప్రతిస్పందిస్తూ చెప్పినాడు, that Peter and others had approved his message before he came to Galatia. ఆయన గలతీకి రాక ముందే పేతురు మిగతా వాళ్ళు కూడా ఈయన పరిచర్యను ఆమోదించినారు అని చెప్పినాడు. So there was a discussion and division in the church at Galatia. అందుకనే గలతీలో ఉన్న సంఘంలో వీటి గురించిన సంభాషణ, వీటి గురించిన విభజన జరిగింది. Paul quoted it in Galatians 5:20. గలతీ 5:20 పౌలు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. He talks about the fruit of the spirit in 5:22 and 23. ఇక్కడ 5వ అధ్యాయం 22-23 అక్కడ ఆత్మ ఫలము గురించి ఆయన చెప్తున్నాడు. So the relationships were strained. అందుకనే అక్కడున్న సంబంధాలన్నీ కూడా అవి నొప్పించబడ్డాయి. See what a damage these wrong doctrines has created. చూడండి, అబద్ధ బోధకులు ఎంత నష్టం కలిగించినారో. That's why Paul said that he was travailing till the image of Christ is formed in them. అందుకనే వారిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప్యము వచ్చేంత వరకు కూడా ఆయన వారి గురించి దుఃఖిస్తున్నానని చెప్పినాడు. ప్రసవ వేదన పడుతున్నానన్నాడు. When we see the truth of the gospel, ఈ సువార్త యొక్క సత్యమును మనం గమనించినప్పుడు, the simple gospel of grace is to come to Christ and believe. ఈ సువార్త యొక్క సులభమైన ఈ కృపా వాక్యం ఏంటి అంటే, క్రీస్తు యొద్దకి రావాలి, ఆయన యందు విశ్వసించాలి. We can be saved by grace alone and not by doing good works. మనము మంచి కార్యాలు చేయడం వల్ల కాదు గాని మనం కృప ద్వారానే రక్షింపబడతాము. We need not boast about our works. మన పనుల గురించి మనము గొప్ప చెప్పుకోవాల్సిన పని లేదు. When once we are saved, the desire of God is that we must follow him carrying our own cross. ఒక్కసారి మనం రక్షింపబడిన తర్వాత దేవుడు మనల నుంచి ఆశించేది ఏంటి అంటే, మన సిలువను మోసుకొనుచు ఆయనను వెంబడించాలి. When we are growing in grace and maturing in faith, కృపలో మనము ఎదుగుతూ విశ్వాసములో మనము ఎదుగుతున్నప్పుడు, we have to do those good works that God has already prepared for us to do. దేవుడు మన కొరకు ముందుగానే ఏర్పాటు చేసిన ఆ సత్క్రియలు మనం చేస్తూ ఉండాలి. And we should not lose heart in doing good, for in due time we will reap the reward. మేలు చేసే విషయంలో మనము ఎటువంటి వెనకడుగు వేయకూడదు, కానీ అది చేస్తూ ఉండాలి.
we will get the due reward in the right time. దానికి సరైన సమయంలో మనకి ప్రతిఫలం దొరుకుతుంది. So we need not pay anything as far as our salvation is concerned. It is free. మన రక్షణ గురించి ఆలోచిస్తే దానికోసం మనం చెల్లించవలసింది ఏమీ లేదు, అది ఉచితం. Salvation is a free gift. రక్షణ అది ఉచితమైన వరం. So when we believe and appropriate the work of Christ on the cross, we can be saved. సిలువలో యేసుక్రీస్తు వారు చేసిన కార్యము మన జీవితాల్లో అన్వయించుకొని విశ్వసిస్తే మనం రక్షించబడతాం. We are saved at Christ's expense. క్రీస్తు చెల్లించిన క్రయమును బట్టి మనము రక్షించబడినాం. For our salvation, He did everything. మన రక్షణ కొరకే యేసుక్రీస్తు వారు సమస్తము చేసినారు. But to continue as His disciple, we have to pay the price. అయితే ఆయన శిష్యునిగా మనము కొనసాగాలి అంటే మనము దానికి క్రయము చెల్లించాలి. We have to die to ourselves. మన స్వయం కొరకు మనము చచ్చిపోవాలి. And we have to carry the cross daily. ప్రతి రోజు మన సిలువను మోసుకోవాలి. In all these matters, the Holy Spirit will guide and comfort us. ఈ విషయాలన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించి ఆదరిస్తాడు. Now Paul is urging the Galatians not to grow tired of doing good. పౌలు ఈ గలితీలో ఉన్న విశ్వాసులకి ఏమి చెప్తున్నాడంటే మేలు చేయుట యందు విసుకక ఉండండి అని చెప్తున్నాడు. Yeah, doing good is a very hard job. చూడండి, మేలు చేయడం అనేది చాలా కష్టమైన పని. Sometimes doubt will come. కొన్నిసార్లు అనుమానం కలుగుతుంది. If I do good, what is the use? నేను మంచి చేస్తే దాంట్లో వచ్చే మేలేంటి? Will I get anything in return? నాకు బదులుగా ఏమన్నా వస్తుందా? That's why never get discouraged in doing good. అందుకని మేలు చేసే విషయంలో ఎప్పుడూ కూడా నిరుత్సాహము చెందకండి. If we sow in the flesh, we reap corruption. మనము శరీరమందు విత్తినట్లయితే మనము తగిన చెడునే పోసుకుంటాం. And now if you sow in the spirit, we reap everlasting life. ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమను పంటను కోస్తాడు. But it is not easy to sow in the spirit. అయితే ఆత్మలో విత్తడము అదంత సులువు కాదు. Because Satan hurls obstacles in our way. ఎందుకంటే సాతానుడు మన మార్గం అంతట్లో కూడా ఆటంకాలను విసురుతూ ఉంటాడు. It is easy to quit than to persevere. మనము విడిచిపెట్టి వెళ్ళిపోవడమే సులభము, కానీ దాన్ని కొనసాగించడమే కష్టం. That's why the instruction is given in the verse for our meditation today. అందుకనే నేటి దినము మన ధ్యానం కొరకు ఇవ్వబడిన ఈ వాక్యములో ఒక నియమము Let చెప్పబడుతుంది. us not be weary in well doing, for in due season we shall reap. మేలు చేయటి యందు విసుకక యుందము, మనం అలేక మేలు చేస్తమేని తగిన కాలమందు పంట కోతము. So, dear brothers and sisters, అందుకనే ప్రియ సహోదర సహోదరులారా, whatever your role in life or in the church might be, don't lose heart. మీ జీవితంలో గాని సంఘములో గాని మీ పాత్ర ఏమైనప్పటికీ సరే ఎప్పుడూ కూడా నిరుత్సాహం అనేది చెందకండి. Your road to heaven may include rocks and valleys and gorges, but don't grow weary in doing what is right. పరలోకానికి వెళ్ళే మార్గంలో దారిలో అంతా రాళ్ళు ముళ్ళు ఇవన్నీ కష్టాలు కఠినమైన ఉంటాయేమో గాని మీరు మేలు చేయటం యందు అలసిపోవద్దు, విసుగు చెందవద్దు. Do what is right. ఏది సరి అయినదో అది చేయండి. Satan tempts you, but you must press on looking unto Jesus. సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు గాని మీరు యేసు వైపే చూస్తూ ముందుకి కొనసాగిపోతూ ఉండాలి. Are we not glad that Jesus did not lose heart and give up when he endured such undeserved, merciless treatment at the hands of the wicked man? ఎంతో కనికరము లేని భయంకరమైన శ్రమలు హింసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక మనుషుల నుండి పొందినప్పుడు ఆయన విడిచిపోకుండా దానిని కొనసాగించిన దాన్ని బట్టి Are we not glad? మనము దాని గురించి ఆనందించట్లేదా? Let us not be weary. మనము అలసిపోకుండా ఉందాం. Let us bear the fruit of the Spirit. మనము ఆత్మ ఫలమును ఫలిద్దాం. Great will be our reward in heaven. అప్పుడు పరలోకములో మనకి గొప్ప బహుమానం May పొందుతుంటాం. God help you. దేవుడు సహాయం చేయను గాక. Keeping this in view, ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని today, ఈ రోజు seek some person and do some help in the name of the Lord. ఏదన్నా ఒక వ్యక్తిని వెతికి దేవుని నామం పేరిట మేలు చేయండి. Not hearing and forgetting. ఏదో విని మర్చిపోవడం కాదు. So God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Somebody is there. ఎవరో ఉన్నారు. Oh, so God will bring somebody before you. మీ ఎదుటికి దేవుడు ఎవరినో తీసుకొని వస్తాడు. In the name of the Lord, do some help, do some good. ప్రభువు నామము పేరిట ఏదైనా మేలు చేయండి, ఆయనకు కొంచెం సహాయం చేయండి. Not in your name.
అంటే మీ పేరు కాదు, not to get your own name and fame. మీకేదో పేరు ప్రతిష్టలు కావాలి అన్న ఆశతో కాదు. There are so many needy people around us. మన చుట్టూరు ఎంతో అక్కర కలిగిన ప్రజలు ఉన్నారు. Some fellow is there, a beggar is coming without proper pant, give him a pant. ఎవరు ఒక భిక్షగాడు అసలు సరైన వస్త్రాలు లేకుండా వస్తా ఉంటుంటే ఏదైనా ఒక ప్యాంట్ ఇవ్వండి. I am not asking you to give you every day. ప్రతిరోజు ఇవ్వమని నేను చెప్పట్లేదు. Today God is speaking. ఈ రోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. Yeah, you put it into practice at least today. ఈ రోజన్నా కనీసం దాన్ని అభ్యాసంలో పెట్టండి. Then you will be joyful. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. More than the one who received that gift, the one who has given the gift will be more joyful. ఆ బహుమతి ఎవరైతే పొందుకున్నారో ఆ పొందుకున్న వానికంటే ఎవరైతే ఇచ్చిన మీరు ఎంతో సంతోషంగా You ఉంటారు. heard that some believer is in hospital. ఎవరో విశ్వాసి హాస్పిటల్లో ఉన్నారని వింటారు. Somebody is not well and they are lying in their home. ఎవరో అనారోగ్యంగా ఉండి ఇంట్లో పడుకొని ఉన్నారు. Go. వెళ్ళండి, Give 100 rupees today. ఒక 100 రూపాయలు వాళ్ళకి ఇవ్వండి. You will be happy. మీరు సంతోషంగా ఉంటారు. Do some good. మేలు చేయండి. That also in the name of Lord Jesus. ఆ మేలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట Not చేయండి. for your glory, for God's glory. మీ మహిమార్థము కాదు, దేవునిని మహిమపరచడానికి. God will repay. దేవుడు మీకు తిరిగి చెల్లిస్తాడు. Not only that, అంతేకాదు, your reward in heaven will be great. పరలోకమందు మీ బహుమానము గొప్పదై ఉంటుంది. Let us make what we are hearing into practice. ఏదైతే మనం విషయాలు వింటున్నామో అది మన అనుదిన జీవితంలో దాన్ని అభ్యసిద్దాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we thank thee. Even people like Apostle Paul were also discouraged because of these false doctrines. ఈ తప్పుడు బోధల గురించి, అబద్ధ బోధల గురించి అపోజిన పౌలంటి వారు కూడా నిరుత్సాహము చెందినారు అన్న విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Some of the people even they questioned his apostleship. ఆయన అపోస్తలత్వాన్ని కూడా కొంతమంది వ్యక్తులు ప్రశ్నించినారు. Some people who came to the Lord even through his ministry, they started criticizing him. ఆయన పరిచర్య ద్వారా ప్రభువునందుకు వచ్చిన ప్రజలు కూడా ఆయనను విమర్శిస్తూ That ఉండినారు. is a painful experience. అది ఎంతో నొప్పి కలిగించే అనుభవం. Yet because of those experiences, he has written wonderful words for our benefit. అయినప్పటికీ అటువంటి అనుభవం ద్వారా మా మేలు కొరకే అద్భుతమైన పత్రికలో విషయాలు రాసినారు. Help us not to be weary in doing good. మేలు చేయటి యందు మేము విసుకక యుందుముగాక. O Lord, give us that mind. ఓ ప్రభువా, అటువంటి మనస్సు మాకు ఇవ్వండి. Today, enable us to help at least one person, O Lord, who is in need. ఈ రోజు అవసరతలో ఉన్న కనీసం ఒక్క వ్యక్తి కన్నా సహాయం చేయడానికి సహాయం It is చేయండి. for your glory, not for our glory. ప్రభా, అది మీ మహిమార్థమే, మా మహిమ నిమిత్తము కాదు. The motive behind that good work, O Lord, must be your glory. ఆ మంచి చెయ్యాలి, మేలు చెయ్యాలి అన్నదానికి ఉద్దేశము అది మిమ్మును మహిమపరచటానికి అని ఉండును గాక. Guide us in your own way. ప్రభా, మీ విధానములోనే మమ్మల్ని నడిపించండి. Show somebody who is in need. అవసరంలో ఉన్న ఎవరో ఒక వ్యక్తిని చూపించండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.